అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 92వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు సార్. ఆచార్య వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలుపుతూ సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాధారణంగా శ్రీ లలితా సహస్రనామ రహస్యనామ సామాజిక దృక్పథ అవగాహన కార్యక్రమంలో సాధారణంగా ఆహ్వానం పలుకుతూ యథాపూర్వం మనం ప్రారంభిద్దాం. మనం వాగ్రూపమైనటువంటి అమ్మవారి యొక్క నామాల గురించి మనం తెలియజేసుకుంటున్నాం. పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కుల రూపంలో అమ్మవారు ఏ రకంగా ఉంటుంది, ఏ విధంగా మనకి అమ్మ దర్శనమిస్తుంది అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం అన్నమాట. ఎందుకంటే సృష్టికి పూర్వం ఉన్నటువంటి బ్రహ్మస్వరూపాన్ని పరా అంటాడు. అలాగే మన నోటి నుంచి మాట బయటికి రావడానికి ముందున్నటువంటి స్వరూపాన్ని పరా అంటారు. అంటే ఏదైనా సృష్టికి పూర్వం ఏ స్థితిలో అయితే ఉంటుందో సృష్టి కానీ వాక్కు కానీ ఆ రూపాన్ని పరావాక్కు పరాస్థితి అంటారు అన్నమాట. పరబ్రహ్మస్థితి. ఇక్కడ విశేషం ఏమిటి అంటే పరావాక్కు అనేది అమ్మవారి యొక్క వాగధీశ్వరి రూపానికి చిహ్నం. ఆ రకంగా అమ్మ మనకి దర్శనం ఇస్తుందన్నమాట. వాగ్రూప సంపదయే వాంగ్మయము గనక వాంగ్మయం లేనిదే ఏ జాతి మనలేదు గనక ఒక జాతి, మన తెలుగు జాతి ఉన్నది, మనం తెలుగు వాళ్ళం. తెలుగు జాతి ఏ రకంగా మనగలదు, మన ఉనికి ఎలా ఉంటుంది అంటే మన వాంగ్మయం ద్వారా. వాంగ్మయం వాగ్రూప సంపద. అది లిఖిత రూపమైతే దాన్ని సాహిత్యం అంటారు. సాహిత్యం అంటే ఏమిటి అంటే హితస్య సహితం సాహిత్యం. హితస్య సహితం సహితం సహితస్యతియో భావ సాహిత్యం. అందరికీ హితము కూర్చేటటువంటి భావనలతో ఉన్నటువంటి దానిని సాహిత్యము అంటాం మనం. కాబట్టి అటువంటి సాహితీ రూపాన్ని మనం సరస్వతిగా కొలుస్తాం. సరస్వతి అంటే ప్రవహించే స్వభావం కలిగినది. అయితే ఇక్కడ ప్రవాహం అనేది ఏమిటి అంటే వాక్ ప్రవాహం. మన వాక్ ప్రవాహం అనేది వాంగ్మయ రూపంలో ఉన్న దాన్ని మనం సాహితీ రూపంలో తీసుకొచ్చాం. ఆ సాహిత్యమే మన తెలుగు వారి యొక్క ఉనికిని తెలియజేసేటటువంటిది. మన వైభవం ఏమిటి, మన చరిత్ర ఏమిటి, మన గొప్పతనం ఏమిటి, మన పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, మన పరిణామ వికాస క్రమాలు ఏమిటి, ఇవి తెలియడానికి మనకి సంస్కృతి అవసరం, మన సాహిత్యం అవసరం. మన సంస్కృతి మన సాహిత్యము మన యొక్క చరిత్రను తెలియజేస్తాయి, మన గొప్పతనాన్ని తెలియజేస్తాయి, మన ఘనతని తెలియజేస్తాయి. ఆ తెలుగు భాషని మనం వదిలేసాం అనుకోండి, మాట్లాడడం వేరు, చదవడము రాయడము నేర్చుకోవడం వేరు. సో చదవను రాయను రాని వాడికి సాహిత్యం గురించి తెలియదు. సాహిత్యం గురించి తెలియని వాడికి మన భాష గురించి, మన ఔన్నత్యం గురించి తెలియదు, మన జాతి గురించి తెలియదు. అలా మనం విలుప్తమైపోయేటటువంటి మార్గంలో తెలుగు భాషను వదులుకుంటే ప్రయాణం చేస్తున్నాం అని అర్థం. ఇది సింపుల్ గానే అనిపించవచ్చు, కానీ నీవెవరు, ఏ దేశమెగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్నారు కవి గారు.
ఏ పీఠం ఎక్కినా, ఏ దేశం ఎక్కినా సరే మనం మన జాతి గురించి, మన మాతృభూమి గురించి, మన ఉనికి గురించి మనం గొప్పగా చెప్పగలగాలి. అలా చెప్పగలగాలి అంటే ముందు మన గురించి మనం తెలిసి ఉండాలి కదా. అలా తెలిసి ఉండాలంటే మనం లిఖిత రూపమైనటువంటి సాహిత్యాన్ని చదవగలగాలి. వినడం వేరు, స్వయంగా చదివి తెలుసుకోవడం వేరు. వినడం ద్వారా కొంత తెలుస్తుంది, కంటెంట్ ఏంటనేది తెలుస్తుంది. సమగ్రమైనటువంటి విషయం తెలియదు, అవగాహనలోకి రాదు. సో సమగ్రంగా మొత్తం తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని అవగాహన చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం తెలుగు భాషని చదవడం, రాయడం, నేర్చుకొని అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి కదా. అంతటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి తెలుగు వారికి మనం ఆ సాహిత్యాన్ని అందించిన వారందరికీ కూడా నిరంతరం మనం నివాళులు అర్పిస్తూ వాళ్ళకి కృతజ్ఞులమై ఉండాలి. ఇంతమంది కవులు, ఇంతమంది సాహితీవేత్తలు, ఇంతమంది చరిత్ర రచయితలు, చరిత్రకారులు ఎన్నో నాళ్ళు జీవితం ధారపోసి సృష్టించినటువంటి ఈ సృజనంతటిని మనం మన తర్వాతి తరాలకు అందించలేకపోయాం అనుకోండి, మనం వారికి ద్రోహం చేసినట్టు పరోక్షంగా. డబ్బు, ఆస్తి ఇవ్వడం అనేది ఒక భాగం, మన యొక్క వారసత్వాన్ని అందించడం అనేది మన బాధ్యత. కాబట్టి వాక్రూప సంపద అయినటువంటి సరస్వతీదేవిని మనం ఆరాధిస్తున్నామని చెప్పుకుంటే ఏ రకంగా ఆరాధిస్తున్నాం అంటే మన భాష తెలుగు, మన జాతి తెలుగు, మన నేల తెలుగు, తెలుగు తల్లిని మనం గౌరవించలేకపోతే మనని మనం గౌరవించుకునే స్థాయిని, అర్హతని కోల్పోతాం. ఇతరుల నుంచి మనం గౌరవం ఏ విధంగా పొందగలుగుతాం? ఇది అందరికీ కూడా అవగాహన అయ్యి పాలకులకు ముఖ్యంగా అర్థమైతే తెలుగు భాష తాలూకా జీవనాడిని తిరిగి కొట్టుకునేలా చేయగలం. సరే, ఆ విషయం అలా ఉంచుదాం. పరావాక్కు అంటే ఏంటి అంటే ఏ విషయాన్నైతే మనం చెప్పదలుచుకున్న దానికి మనం చేసే సంకల్పమే పరా. వాక్ యొక్క స్థితి, వాక్కి 4 స్థితులు ఉంటాయి: పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని. అందులో సంకల్ప రూపమైనటువంటి వాక్కుని పరావాక్కు అంటారు. ఈ సంకల్పం ఎక్కడ జరుగుతుంది? మన శరీరంలో సంకల్పం అనేది సహస్రార చక్రంలో జరుగుతుంది. మెదడులో కూడా జరిగేది. మనం సైంటిఫిక్ గా చెప్పుకున్నా సరే బుర్రలోనే ఆలోచన అనేది పుడుతుంది. అయితే సహస్రార చక్రంలో ఉద్భవించినటువంటి సంకల్పం అనేది సుషుమ్నా నాడి ద్వారా మూలాధార చక్రానికి చేరి ప్రేరేపింపబడి అది అనాహత చక్రాన్ని చేరినప్పుడు ఆ వాక్కుని పశ్యంతి అంటారు. కాబట్టి అక్కడ భావంగా మారుతుందన్నమాట. సంకల్పము భావనగా మారుతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే వాక్కు మన నోటి నుంచి బయటికి రావడానికి ముందు ఏ ప్రక్రియలకి లోనై ఏ పరిణామాలు పొంది బయటికి వస్తుంది వాక్కుగా, ఒక భాషగా ఏ విధంగా వ్యక్తమవుతుంది అనేది మనకి ఇక్కడ సహస్రనామాల్లో అమ్మవారి యొక్క రూపాలుగా వర్ణిస్తూ మనం చెప్పడం జరిగిందనమాట. ఆ పరావాక్కు ఏదైతే ఉందో, సృష్టికి పూర్వం ఏదైతే బ్రహ్మము ఉందో ఆ స్థితిని పరా అంటారు. కాబట్టి అలాంటి పరావాక్కు అనేది సాక్షాత్తు శ్రీమాత యొక్క రూపము అని మనం చెప్పుకుంటాం. ఆ పరావాక్కుని ఉచ్చరించేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన బ్రహ్మ అని చెప్పబడింది అనమాట. గురువులు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే వాక్కుని ఉచ్చరించేవాడు బ్రహ్మ.
ఉచ్చరించడానికి ముందు కలిగేటువంటి సంకల్పం పరాస్థితి. వాక్కి ముందున్నటువంటి మొట్టమొదటి స్థితి అన్నమాట, మూల కారణమైనటువంటి స్థితి. అందువల్ల ఆకాశం అనేది శబ్దమే అని మనం చెప్పుకున్నాం కదా. ఆ శబ్దము నుంచి ఈ పరావాక్కు అనేది రూపుదిద్దుకుంటుందన్నమాట. కాబట్టి వ్యక్తం కాబోయే వాక్కు ఉచ్చరించడానికి ముందు ఏ స్థితిలో ఉంటుందో దాన్ని పరాస్థితి అంటారు. పరా ప్రత్యక్షితి, రూప ప్రత్యక్షితి, స్వస్వరూపం యొక్క చితి, జ్ఞానమే రూపముగా కలిగినది. అమ్మవారి యొక్క స్వస్వరూపం, నిజస్వరూపం ఏది అంటే జ్ఞానమే. జ్ఞానమే తన స్వరూపం, ప్రజ్ఞాన ఘనరూపిణి మనం చెప్పుకున్నాం. కాబట్టి ప్రకృష్టమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞాన రూపిణి అయినటువంటి అమ్మవారు ఈ పరారూపంలో ఉంటుందన్నమాట. పరాదేవత అంటే మన సంకల్ప రూపంలో ఉన్నటువంటి మన యొక్క వాక్ అని ఒక భావన మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా తనని గురించి తనకు తెలిసే జ్ఞానాన్ని తెలియజెప్పే స్వరూపమే పరావాక్ యొక్క రూపము అంటారు. మన గురించి మనకు తెలియచెప్పేది ఏదైతే ఉంటుందో అది. నీ గురించి నీకు తెలుసా అంటే నా గురించి నాకు బాగా తెలుసు అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ నా గురించి నాకు తెలుసు అనుకునేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రత్యక్షితి రూపము. సో జ్ఞానము ఏ రూపంలో ఉన్నా సరే అది సాక్షాత్తు ఆ పరాభట్టారికి అయినటువంటి లలితాదేవి యొక్క స్వరూపమనే మనం గమనించాలి. పేర్లు మారుతూ ఉంటాయి, ఎందుకంటే స్థితులు అవస్థలు మారుతుంటాయి. కాబట్టి ఏ స్థితిలో మనం అమ్మని తలుచుకుంటున్నాం, ఏ అవస్థలో ఆ స్థితి అక్కడ ఉన్నది, దాన్ని బట్టి మనం నామం అనేది మారుతుందన్నమాట, పేరు మారుతుంది. ఎందుకు? ప్రత్యేకమైన అవస్థని గుర్తించడానికి, ప్రత్యేకమైన స్థితిని గుర్తించడానికి మనం దానికి ఒక పేరు పెట్టాము. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ. దాని యొక్క స్థాయి భేదాలను బట్టి, అవస్థా భేదాలను బట్టి, స్థితిలో ఉన్నటువంటి భేదాలను బట్టి మనం వాటికి నామకరణం అనేది చేస్తామన్నమాట. ఎందుకు? స్పష్టంగా ఎటువంటి అయోమయ స్థితి లేకుండా, గందరగోళం పడకుండా విస్పష్టంగా అర్థం చేసుకోవడానికి చేసినటువంటి మనకి ప్రక్రియ అన్నమాట. అలాగే పశ్యంతి. ఇప్పుడు ఇందాకేం చెప్తున్నాం? పరా అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాక్కు సుషుమ్నా మార్గం ద్వారా కిందకి ప్రయాణం చేసి మూలాధార చక్రాన్ని చేరినప్పుడు మూలాధార చక్రంలో ప్రేరణ కలుగుతుంది. అలా ప్రేరణ కలిగి మూలాధార చక్రం నుంచి మళ్ళీ ఊర్ధ్వగమనం చేస్తూ వాక్ అనేది అనాహతానికి చేరుతుంది అన్నమాట. అనాహత చక్రం ఎక్కడ ఉంటుందండి? హృదయ స్థానంలో ఉంటుంది. అనాహత చక్రాన్ని చేరినటువంటి వాక్ స్వరూపం భావము. అంటే సంకల్పము పరావాక్కు, భావం అనేది మనకి పశ్యంతి వాక్ అన్నమాట. సో ఆ రకంగా అనాహత చక్రంలో మనకు ఒక భావన అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ భావనని మనం వ్యక్తం చేయాలి. భావన అనేది వ్యక్తం చేయాలి. వ్యక్తం చేయాలంటే ఏం చేయాలి? పరదేవత రూపంలో ఉన్నటువంటి పశ్యంతి దేవతని మనం ధ్యానించాలి. ఇక్కడ పశ్యంతి అంటే పశ్యంతి వాక్ యొక్క సూక్ష్మ రూపము. అవ్యక్తమైన రూపాన్ని సూక్ష్మ రూపం అంటారు. వ్యక్తమైన రూపము మనకు ఎదురుగా కనిపిస్తున్న భౌతిక ప్రకృతి, బ్రహ్మాండము, విశ్వం. కాబట్టి ఇక్కడ మూలాధార చక్రం వద్ద ప్రేరణ జరిగినటువంటి ఈ వాక్ స్వరూపం అనేది ప్రయాణం చేయడానికి ఒక యానకం అనేది ఉండాలి కదా, మీడియం ఉండాలి. యానకం అంటే సంస్కృత అచ్చ తెలుగు పదాలు అంటే భౌతిక శాస్త్రంలో మనకి చెప్పేటువంటి మాధ్యమము అనేది సంస్కృత పదం, యానకము అనేది మామూలు పదం, మనం ఫిజిక్స్ లో వాడుతుండేటటువంటి, భౌతిక శాస్త్రంలో వాడుతుండేటువంటి పదం. కాబట్టి ఒక యానకము లేకపోతే శబ్దం అనేది ప్రయాణం చేయదు. కాబట్టి అలా శబ్ద ప్రసారానికి హృదయ కమలంలో అనాహత చక్రం వద్ద వాయువు ఉత్పత్తి అవుతుంది.
వాయువు మీడియంగా పనిచేస్తుంది అన్నమాట. ఇంగ్లీష్ పదాలు ఎందుకు వాడుతున్నాను అంటే ఇంగ్లీషు తెలుగు కలిపి వాడుతున్నాను నేను. అవగాహనకి సులభం అవుతుందని, అర్థం చేసుకోవడం సులభతరం అవుతుందని. భాష రావడం రాకపోవడం, అందులో మనకి ప్రజ్ఞ ఉండడం లేకపోవడం అనేది ఇక్కడ ప్రశ్న కాదు. మనం అవగాహన చేసుకోవడం ముఖ్యం, లక్ష్యం అది. అందువల్ల ఇక్కడ ఈ రకంగా మనం రెండు భాషల్ని ఉపయోగించుకొని చెప్పడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన తెలుగులో చెప్పినా మనకు అర్థం కాదు, మరి ఆ రకంగా మనం సంస్కృతంలో పూర్తిగా చెప్పుకున్నా ఇబ్బంది అవుతుంది, గ్రాంధిక భాషలో పూర్తిగా చెప్పుకున్నా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రెండు ఇబ్బందులను తొలగిస్తూ సమాజానికి ఉపయోగపడే విషయాన్ని సమాజం ఉపయోగించేటటువంటి భాషలో మనం చెప్పుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఈ ఆలోచన అన్నమాట. ఈ రకంగా మాట్లాడడానికి కారణం, అన్యథా భావించవద్దు అని మనవి. అందువల్ల అనాహత చక్రం వద్ద వాయు ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఆ స్థితిలో ఉన్నటువంటి వాక్కుని పశ్యంతి వాక్కు అంటారనమాట. పశ్యంతి పరదేవత, ఈ పశ్యంతి వాక్కు యొక్క సూక్ష్మ రూపాన్నే పరదేవత రూపము అంటారన్నమాట. పరాదేవత రూపము, ఇది పరదేవత రూపం. కాబట్టి వేదశాస్త్రమయి వాణి యస్యా పరదేవత అని మనకు చెప్తారు. వేదశాస్త్రమయి వాణి, వేదశాస్త్రమయమే వాణి. యస్యా పరదేవత, ఆమె పరదేవత. కాబట్టి వేదాలలో ఏదైతే చెప్పబడి ఉన్నదో, వాక్ రూపమైనటువంటి సంపద ఏదైతే ఉన్నదో ఆ వాణి సరస్వతి, ఆమె పరదేవత అని మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈ రకంగా అనాహత చక్రంలో వాయు రూపంలో మన భావన అనేది ఏ స్థితిలో అయితే ఉంటుందో ఆ స్థితిని పశ్యంతి స్థితి అంటారు అన్నమాట. వాయువు నుంచే శబ్దం ఉత్పత్తి అవుతుంది కదా, కాబట్టి సంకల్ప మాత్రంలో ఉన్నటువంటి పరావాక్కు మూలాధార చక్రాన్ని చేరి మూలాధార చక్రం నుంచి అనాహత చక్రానికి చేరినప్పుడు అది ఆ ప్రేరణ వాయు రూపంలో శబ్ద రూపంలో మారడానికి ముందు సిద్ధంగా ఉంటుందన్నమాట. అలా వాయు రూపంలో అనాహత చక్రంలో రూపుదిద్దుకున్నటువంటి భావన పరదేవత అని భావించబడుతుంది సాధకుల చేత. అది మనం గమనించాలి. ఇదంతా ఒక్కసారి ధ్యానంగా వినాలి. ఎందుకంటే వాక్య యొక్క పరిణామ స్వరూపం. మన మనసు నుంచి ఒక మాట వెలువడడానికి ఎన్ని పరిణామాలు అనేవి జరుగుతున్నాయి, ఎంత ప్రక్రియ ఉన్నది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకుంటే మనకి మన స్వరూపం, అసలు మనం మాట ఎలా మాట్లాడుతున్నాం అనేది తెలుస్తుంది. ఇందులో శాస్త్రీయత ఉన్నదా అండి అంటే శాస్త్రబద్ధంగానే కదా మనం చెప్పుకునేది. శాస్త్రీయతను సమ్మిళితం చేస్తూ చెప్పుకుంటున్నాం మనం. సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ వాక్యూమ్, అంతే కదండి. మొదట మన సహస్రార చక్రంలో సంకల్ప మాత్రంగా ఉన్నటువంటి వాక్కు మూలాధార చక్రాన్ని చేరి ప్రేరణ పొంది అనాహత చక్రం దగ్గరికి వచ్చేసరికి వాయు రూపంలోకి మారుతుంది. అంటే అక్కడ వాయువు శబ్ద రూపాన్ని దాల్చడానికి సంసిద్ధంగా ఉందన్నమాట. ఇప్పుడు శబ్ద రూపానికి చెందడానికి మారడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి ఆ వాయువు ఘర్షణకి లోనై మన యొక్క నాద తంత్రులు, వోకల్ కార్డ్స్ అంటాం కదా, ఈ నాద తంత్రుల ద్వారా కంఠంలో చేరుతుందన్నమాట. అలా చేరినటువంటి పరదేవతా స్వరూపమే మధ్యమ పశ్యంతి వైఖరి వాక్కులకు ఉన్నటువంటి మధ్య రూపం, బ్రిడ్జ్. వైఖరి వాక్కు అంటే నోటి ద్వారా బయటికి మీకు వినిపిస్తున్నటువంటి శబ్దం, నేను చేస్తున్నాను కదా శబ్దం, అది వాక్కు వైఖరి. ఈ పశ్యంతి వాక్కు అంటే మన హృదయంలో భావన రూపంలో ఉన్నటువంటిది. మరి మధ్యలో ఉన్నటువంటి కంఠం ఏం చేస్తోంది? ఈ వైఖరి పశ్యంతి వాక్కులకు మధ్యన ఒక వంతెనలా పనిచేస్తుంది అన్నమాట. అంటే కంఠం వద్ద ఏ చక్రం ఉంటుంది? విశుద్ధి చక్రం ఉంటుంది. అంటే అనాహత చక్రం నుండి భావనా రూపంలో ఉన్నటువంటి వాక్కు అనేది ఏమవుతోంది? కంఠంలో విశుద్ధి చక్రంలోకి చేరేటప్పటికీ ఆ భావన ఏ భాషలో వ్యక్తం కావాలి
ఆ భాషకు సంబంధించినటువంటి సంకేతాలుగా మారుతుందన్నమాట. కాబట్టి అది మధ్యమా అంటారు. మధ్యమా వాక్ అంటే సంకేత రూపంలోకి మారినటువంటి భావన, సంకేత రూపంలోకి మారినటువంటి వాక్కు. కాబట్టి విశుద్ధి చక్రానికి చేరే స్థితి మధ్యమా వాక్కు అంటారు. మరీ పశ్యంతి అంత సూక్ష్మం కాదు కానీ మధ్యమంగా ఉంటుంది అని అనడానికి తగ్గట్టుగా ఈ వాక్ స్థితిని మధ్యమా వాక్కు అంటారు. మరి పశ్యంతి పరా అంతటి సూక్ష్మ స్థితిలో ఉండదు. ఇది సూక్ష్మ స్థితి అంటే అవ్యక్త స్థితి. ఇది వ్యక్తావ్యక్త స్థితిలో ఉంటుంది విశుద్ధి చక్రంలోకి వచ్చేటప్పుడు. కాబట్టి ఇది మధ్యమా వాక్కు. పశ్యంతి వాక్కు, వైఖరి వాక్కు మధ్యలో ఉండే స్థితి అని సింపుల్ గా చెప్పుకోవచ్చు. కాబట్టి పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరి రూప. విశుద్ధి చక్రంలో ఏ భాష యొక్క సంకేతాలలోకి మన భావనని మార్చాలని మనం అనుకుంటున్నామో ఆ సంకేతాలలోకి నాదతంత్రులు ఈ పశ్యంతి వాక్కుని మారుస్తాయన్నమాట. అంటే సంకేతాలు ఇక్కడ ప్రారంభమవుతాయి. విశుద్ధి చక్రంలో ప్రారంభమయ్యి నాలుక ద్వారా, ముఖ్యంత్రం ద్వారా బయటికి వ్యక్తం అవుతుంది. అలా బయటికి వ్యక్తమయ్యి మనకి వినడానికి అనువుగా ఉండేటువంటి శబ్దాన్ని మనం వైఖరి వాక్కు అంటాం అన్నమాట. స్పష్టంగా బయటికి వ్యక్తమయ్యేటటువంటి వాక్కు. కాబట్టి మూలాధారం నుంచి బయలుదేరినటువంటి పరావాక్కు అనాహతం ద్వారా ఊర్ధ్వంగా పోతూ పశ్యంతి స్థితిని దాటి మధ్యమా స్థితిలో విశుద్ధి చక్రాన్ని చేరినప్పుడు శుద్ధమై నాలుక మొదలైనటువంటి ముఖయంత్రం ద్వారా ఉచ్చరింపబడి వ్యక్తం అవుతుంది. ఇలా నోటి ద్వారా లేదా ముఖం ద్వారా ఉచ్చరింపబడేటువంటి వాక్కులు వైఖరి స్థితిలో ఉన్న వాక్కు అంటారు అన్నమాట. ఇది వాక్కు యొక్క 4వ స్థితి. అదే అసలైనటువంటి స్థితి. అంటే సహస్రారం నుంచి వాక్కు ప్రయాణం చేసి మూలాధారం ద్వారా మళ్ళీ ఇన్ని రూపాలు మనకి చెందుతూ బయటకు వచ్చేటువంటి స్థితిని వైఖరి వాక్కు అంటారు అన్నమాట. మన చెవులకు వినిపించేటువంటి మాట వైఖరి వాక్కు అదనమాట. సుస్పష్టంగా ఉచ్చరించబడేటువంటి స్పష్టమైన వాక్ యొక్క రూపాన్ని మనం వైఖరి రూపము అంటారు. ఈ వైఖరి రూపము కూడా అమ్మవారి యొక్క స్వరూపమే, శ్రీమాత యొక్క స్వరూపం అన్నమాట. దీన్ని సరస్వతి సూక్తంలో ఎలా చెప్తారంటే, చత్వారి వాక్ పరిమిత పదాని, వాక్ ద్వారా వ్యక్తమయ్యేటటువంటి పదాల యొక్క పరిమితి 4 రకాలు. వాటి యొక్క రూపాలు 4. తాని విదుర్ బ్రాహ్మణ ఏ మనీషిణ. తాని విదుహు అంటే బ్రాహ్మణులు, బ్రహ్మ మార్గంలో చరించే వారు ఎవరైతే ఉంటారో, సాధన చేసేటటువంటి చదువరులు ఎవరైతే ఉంటారో వారందరూ అని ఇప్పుడు మనం దాన్ని అన్వయించుకోవాలి. కాబట్టి వారు ఏం చెప్తారు? 4 రకాలుగా చెప్తారు. గుహా త్రీణి నిహిత ఏంగయంతి తురీయం వాచో మనుష్య వదంతి. పర, పశ్యంతి, మధ్యమ వాక్కులనేవి గుహాయాం నిహిత, లోపలే ఉండిపోయి అవి బయటికి రావు కదా. బయటికి వచ్చేటటువంటి వాక్కే వైఖరి వాక్కు. అదే మనం వినగలుగుతాం. మనీషినాం అంటే మనుషులు వినగలిగేటువంటిది ఏది అంటే మన భావన కాదు, మన ప్రేరణ కాదు, విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి సంకేతము కాదు, సహస్రాలలో ఉన్నటువంటి పరావాక్కు కాదు. అవి మనం వినలేం. కానీ ఆ వాక్కులను కూడా గ్రహించగలిగేటువంటి జీవులు ఉన్నాయి అని మనం స్పష్టంగా మనకి మన గురువులు, పెద్దలు, ఋషులు తెలియజేస్తున్నారు. ఏమిటది? పరావాక్కు సంకల్పము, పశ్యంతి వాక్కు భావము, మధ్యమా వాక్కు సంకేతము, వైఖరి వాక్కు ఉచ్చారణ. ఇవి మనకి స్పష్టంగా అర్థమయ్యాయి కదా ఇప్పటికీ. ఇందులో 4వ వంతు మాత్రమే అంటే వైఖరి వాక్కు మాత్రమే మనం వినగలుగుతున్నాం. మిగిలిన 3 వాక్కులు మనకి వినిపించట్లేదు కదా. కానీ వృక్షాలు పరావాక్కుని అర్థం చేసుకోగలవు, గ్రహించగలవు. అంటే మనం గ్రహించడానికి ముందే మనలో ఉన్నటువంటి ఆలోచన స్వరూపానికి ప్రేరణ ఏదైతే ఉందో సహస్రార చక్రంలో, దానిని వృక్షాలు వెంటనే గ్రహించేస్తాయి.
అంటే మనం ఎదురుగా వెళ్ళి నిలబడితే చాలు వృక్షాలకు అర్థమైపోతుంది మనం ఏం చేయబోతున్నాం అనేది. ఎందుకంటే మన ఆలోచన అక్కడే పుట్టేటప్పటికే వాటికి అర్థమైపోతుంది అనమాట. కాబట్టి పరావాక్కుని వృక్షాలు గ్రహిస్తాయండి. గురువులు చెప్తున్నారు, చాలా ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. అలాగే పక్షులు పశ్యంతి వాక్కుని గ్రహించగలవు. పశ్యంతి వాక్ అనాహత చక్రంలో భావనా రూపంలో మనం ఒక్కసారి భావన ఏర్పడింది అనుకోండి, వెంటనే పక్షులు గ్రహించేస్తాయి మన భావాన్ని, నోటి ద్వారా వ్యక్తం చేయక్కర్లా. చూసారా వాటికి ఎంత జ్ఞానం ఉందో, మనకన్నా ఎంత గొప్పగో అవి. మనకి తెలియని ఆ పూర్వరూపాలు, వాక్ యొక్క పూర్వరూపాలను అవి గ్రహించేయగలుగుతున్నాయి. అంతేకాదు జంతువులు మధ్యమా వాక్కుని గ్రహించేయగలవు. అంటే విశుద్ధి చక్రం దగ్గర సంకేత రూపంలో భాష భావన మారక ముందే జంతువులు గ్రహించేస్తాయి. అంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క స్థాయి భేదం ఉన్నదన్నమాట. మరి వైఖరి వాక్కు, నోటి ద్వారా వాక్కు బయటికి వస్తే గానీ మనుషులు గ్రహించలేరు. కాబట్టి అన్నిటికన్నా గొప్పదేది? మనుషులు మనం 4వ స్థానంలో ఉన్నాం. మనకన్నా ముందుగానే వాక్కుని పసిగట్టేవి ఏమిటి అంటే జంతువులు. వాటికన్నా ముందు పక్షులు పసిగట్టేయగలవు. వాటికన్నా ముందు పరావాక్కు, మన సంకల్పాన్ని కూడా పసిగట్టేవి వృక్షాలు అని చెప్తారు. కాబట్టి వృక్షాల దగ్గరికి వెళ్ళి మనం నిలబడితే చాలు, మన ఆలోచన వాటికి అర్థమైపోతుంది. వాటికి హృదయ స్పందన ఉందని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పారు కదా. దేనికి స్పందన ఉందో, దేనిలో చైతన్యం ఉన్నదో ఆ చైతన్యం అనేది వినగలుగుతుంది. ఇప్పుడు వృక్షాలు కూడా వినగలవు అంటే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం పని సయేవ వేత్తి శంకరా వేత్తి నారదో వేత్తివా నవా. శంకరుడికి కూడా తెలిసినటువంటి ఆ యొక్క గానరసం యొక్క ఏదైతే గానం, ప్రణవగానం అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. సృష్టి యొక్క మూల కారణమైనటువంటి గానం, దాన్ని ఆయన అర్థం చేసుకున్నప్పుడు నారదో వేత్తివానవ, ఇంతటి గొప్ప సంగీతవేత్తనుడు నారదుడికి కూడా తెలియవచ్చు, తెలియకపోవచ్చు. అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశారు వ్యాసుల వారు. అలాంటిది మన మనసులో ప్రేరణాత్మకమైనటువంటి వాక్కు పరా పశ్యంతి మధ్యమ వైఖరి ద్వారా రూపాలలో బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రతి రూపంలోని కూడా ఉన్నటువంటి చైతన్య స్వరూపమైనటువంటి, శబ్ద స్వరూపమైనటువంటి, నాద బ్రహ్మాత్మికమైనటువంటి శక్తి ఏది అంటే లలిత పరాభట్టారికి అని మనం తెలుసుకుంటూ, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.